హలో గాయస్, మనకి ఈసారి ఐపీఎల్ 2025 సీజన్ మరి సస్పెండ్ అయిందని చెప్పేసి చాలామంది కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే ఆర్సీబీ ఫ్యాన్స్. ఎందుకంటే మరి ఈసారి ఆర్సీబీ సినారో కనుక చూసుకుంటే అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. దాని తర్వాత పాయింట్ టేబుల్లో చూసుకున్నా సరే వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టే టీమ్స్లో మరి ఫేవరెట్గా కూడా ఆర్సీబీ ఉంది. సో మరి ఇటువంటి సినారోలో మరి ఇది ఐపీఎల్ వచ్చేసరికి వాయిదా పడింది. సో మరి ఇది చెప్పాలంటే ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్కి మరి ఒక చేదు వార్త అనే చెప్పాలి. సో దాంతోపాటు ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటి గమనించాలి. అదేంటంటే మరి ఈ వాయిదాతో మరి ఆర్సీబీకి ఒక మంచే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ టీంలో చూసుకుంటే ఇప్పుడు మరి ప్లే ఆఫ్స్కి ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే వీళ్ళు. అయితే ఈ ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకల్లే కొంతమంది ఇంజూరీ ప్లేయర్స్ కూడా ఉన్నారు. లైక్ మనకి రజత్ పటిదార్, అలాగే జోష్ హ్యాజల్వుడ్. సో ఇలాంటి వాళ్ళు. దాని తర్వాత మరి వీళ్ళకల్లే పడికల్ చూసుకున్నా సరే దూరం అయిపోయాడు. దాని తర్వాత రొమారో షెఫర్డ్ చూసుకుంటే అతను మళ్ళీ వెస్టిండీస్కి వెళ్ళి మ్యాచెస్ ఆడి మళ్ళీ వెనక తిరిగి రావాలి. సో మరి ఇటువంటి సినారీలో మరి ఖచ్చితంగా ఇప్పుడు కనుక మరి ప్లే ఆఫ్స్ ఇవి కనుక జరిగిందంటే ఆటోమేటిక్గా రొమారో షెఫర్డ్ వెళ్ళిపోవాల్సిందే. ప్లే ఆఫ్స్లో ఖచ్చితంగా ఉండడు. సో మరి ఇటువంటి సినారీలో వాళ్ళకి ఫినిషింగ్ టచ్ కూడా ఖచ్చితంగా పోయింది. దాని తర్వాత బౌలింగ్లో చూసుకుంటే హ్యాజల్వుడ్ కూడా బౌలింగ్లో ఉంటాడా అంటే అది డౌటే. సో ఖచ్చితంగా ఉండడు. సో దాని తర్వాత రజత్ పటిదార్ మరి మిడిల్ ఆర్డర్లో ఒక స్టెబిలిటీ ఇవ్వాలి. సో మరి అతను ఉంటాడా అంటే అతను కూడా ఛాన్స్ లేదు. సో ఇటువంటి సినారీలో ఖచ్చితంగా ఈ వాయిదా అనేది మరి ఆర్సీబీకి మేలు చేసిందనే చెప్పాలి. సో ఏదైనా సరే మరి ఈసారి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది. సో మరి దీని తర్వాత బీసీఐ వచ్చేసరికి మరి ఐపీఎల్ నిర్వహించాలా లేదా, సో మరి దీని మీద డెసిషన్ అయితే ఇంకొక వారం తర్వాత అయితే మరి దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చింది అనమాట. సో మరి ఇండియాకి అలాగే పాకిస్తాన్ వారు. సో మరి దీని మధ్య మరి ఒక ఫైనలైజ్ వచ్చేంత వరకు సో ఐపీఎల్ అయితే కండక్ట్ చేసేది లేదు. సో మరి వారం తర్వాత ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. మరి ఆ వారం తర్వాత కనుక వీళ్ళందరూ కూడా మరి కోలుకుంటే మరి ఖచ్చితంగా అది ఆర్సీబీకి ఒక గ్రేట్ న్యూస్ అయింది. సో మరి వారం తర్వాత మరి వీళ్ళందరూ కోలుకుంటే ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీ మరి ట్రోఫీ కొట్టిద్ది అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.